ఈ దిన వరకు ఆయన వాచ్యలు చూపిస్తున్నాడు. అందుకని మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన కృప మనను ఆవరించింది. రోమిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుతారండి. రోమిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితముగా అక్కడ విస్తరించింది అంటున్నాడు. అక్కడ మాట చదువుతారండి, ఆ మాట చదువుతారండి. 5వ అధ్యాయము 21వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ వేలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలము